ఇక ఆంధ్రప్రదేశ్లో మతదాడులు అయితే ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో కులదాడులు మొదలైనవి. ఇది సిగ్గుచేటు, మన తెలంగాణకే సిగ్గుచేటుది. ఇది వేడపల్లి గ్రామం, శ్రీరాంపూర్ మండల్ విలేజ్ శ్రీ ఎల్లమ్మ జాతర బోనాల ఉత్సవం సందర్భంగా పేడపల్లిలో బ్రహ్మాండంగా జరుగుతుంది. కావున ఎస్సీలను బహిష్కరించి గుడి లోపలికి రానియడం జరుగుతలేదు. మినిమం 11 గంటల సుమారులో మేము బోనాలు తేవడం జరిగింది. 11 గంటల నుండి సుమారు ఇప్పుడు 4 గంటల 20 నిమిషాలు అవుతుంది. 4 గంటల 20 నిమిషాలలో ఇప్పటి వరకు మా బోనాలు గుడి లోపలికి రానియకుండా మీరు మాదిగోళ్ళు ముట్టుడైతేది లోపలికి రావద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు సంభావించడం జరిగింది. దానికి ఎస్ఐ గారు, శ్రీరాంపూర్ ఎస్ఐ గారు, కొత్తపల్లి ఎస్ఐ గారు సహకరించిన వాళ్ళు వినడం లేదు. కావున దయతలిసి దయతలిసి దీని మీద తక్షణమే పరిష్కరించి ఎస్సీ యాక్ట్ కింద అట్రాసిటీ కేసు కింద దీనికి ఎవరైతే బాధ్యులు అయితే వహించిండ్రో వాళ్ళని తక్షణమే శిక్షించాలని మా యొక్క డిమాండ్. లేని ఎడల జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలను మేము బలోపేతం చేయాలని భావిస్తున్నాము. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా, దగ్గర దగ్గర అర్ధగంట పైన ఉన్నది ఫుల్ వీడియో. అక్కడున్న ఎస్ఐ గారు అక్కడున్న వాళ్ళను ఎంత బతిలాడినా కూడా వాళ్ళు వినరు. రాత్రి 11 గంటలకు బోనం ఎత్తుకొని వస్తే మాదిగ వారు తెల్లవారు 5 అయినా కూడా ఆ బోనాన్ని రేణుక ఎల్లమ్మ ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ అడ్డుకున్నది ఎవరో తెలిస్తే నవ్వుకుంటారు. రెడ్డిలు అడ్డుకోలే, ఇక్కడ వెలుమలు అడ్డుకోలే, బ్రాహ్మణులు అడ్డుకోలే, కోటోళ్ళు అడ్డుకోలే. ఎవరు అడ్డుకున్నారు? బీసీలు అడ్డుకున్నారు. బీసీలలో ఎవరు అడ్డుకున్నారు? మన గౌన్ల వారు అడ్డుకున్నారు. ఇక ఇట్లున్నది మన కథ. ఇట్లున్నది. ఏమనాలి దీన్ని? ఇప్పుడు ఆ కుమ్మర గ్రామంలో మన చాకలి వారి మీద రెడ్డివారు దాడి చేసి ఆ చిన్న పాపను చంపారు. సరే, అక్కడ ఓసీ వాళ్ళకు కులహంకారం ఉన్నది అనుకోవచ్చు. బీసీలను తక్కువ చూడడం వల్ల ఆ చాకలి బిడ్డను అక్కడ చంపిల్లు అనుకోవచ్చు. ఇక్కడ బీసీలే ఎస్సీలను గుళ్ళోకి రానియకుండా అడ్డుకొని అవమానించి అంటరానోళ్ళని దూరం పెట్టింది. దీనికి ఎస్ఐ ఎంత సది చెప్పినా ఆ గౌన్ల వారు ఇంటలేరు. ఇట్లా తయారైంది. అసలు విషయం ఏంటంటే వీళ్ళు శూద్రులే, గౌన్ల వారు అంటరాని వారే. కానీ గౌన్ల వారు మాదిగ వారిని మీరు అంటరాని వారు అంటారు. వీళ్ళు అంటరాని వారని వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ పేను ఏదైనా దేవాలయంలోకి పోయినప్పుడు తెలుస్తుంది. ఆ అయ్యగారు అనేటోడు 100 అడుగుల దూరంలో వీళ్ళని నిలబెట్టి ఆ వెంకటేశ్వర స్వామిని బొమ్మను ముట్టుకొనివ్వకుండా, లేకపోతే రాముల వారి బొమ్మను ముట్టుకొనివ్వకుండా వీళ్ళని దూరం నిలబడుర్రి అన్నప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. అట్లా తయారైంది. ఇగో ఇది కుల వివక్ష. ఇప్పుడు ఏడాది ఎప్పటిదేడా? ఈ ఏడాది 2026. ఇదేం 1990లో లేము, 18వ శతాబ్దంలో లేము, 17వ శతాబ్దంలో లేము. 2026 చంద్రమండలం మీదికి పోయి వచ్చే ఈ కాలంలో మాదిగ వారు మీరు అంటరాని వారు, దళితులు మీరు అంటరాని వారు, మేము బీసీలం గొప్పోళ్ళం. ఇంకో ఈ ఆలోచన వచ్చింది బీసీలం. దీన్ని మార్చుకోవాలి బీసీలు. దీన్ని మీరు మార్చుకోలేకపోతే మీరే అన్యాయం అవుతారు. రాజకీయంగా అన్యాయం అవుతారు, సామాజికంగా అన్యాయం అవుతారు, చదువులో వెనుకబడిపోతారు. మీకు ఈ బ్రాహ్మణ ఫిలాసఫీలో మీరు ఎక్కడున్నారో చూసుకోండి ఒకసారి. మనుధర్మశాస్త్రంలో మీ ప్లేస్ ఎక్కడున్నదో ఒకసారి చూసుకోండి. బ్రాహ్మణ సిద్ధాంతంలో మీ స్థానం ఎక్కడో ఒకసారి చదవండి. మీరు మనుధర్మశాస్త్రాన్ని చదవండి, మీరు రామాయణాన్ని చదవండి, మీరు మహాభారతం చదవండి, మీరు శ్రీకృష్ణ వారు చెప్పిన వర్ణధర్మాన్ని కూడా ఒకసారి చదవండి. అందులో మీ స్థానం ఎక్కడో చదువుకోండి. మాకైతే అక్కడ స్థానం లేదు, దళితులకు ఏ పురాణంలో కూడా స్థానం లేదు. కాబట్టి అక్కడ మాకు అవమానం లేదు. మమ్మల్ని ఆల్రెడీ
మీరు అంటరాని వారని చెప్పింది కాబట్టి ఊరవతలు ఉన్నాం, మీరు చెప్పిన ఫిలాసఫీలో మాకు చోటు లేదు, హ్యాపీగా ఉన్నాం. కానీ ఆ ఫిలాసఫీలో మీ స్థానం ఎక్కడ అంటే కాళ్ళ దగ్గర. శూద్రులు మీరు కాళ్ళకెళ్ళి పుట్టినని స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు. నయం, ఇంకా మేము కాళ్ళకెళ్ళి పుట్టలేదు, మేము తల్లిదండ్రులకు పుట్టినాం. ఎవరి తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టిండ్రు దళితులు. కానీ ఈ శూద్రులు అనేటోళ్ళు ఎవరెవరు అనేది మీరే లెక్క కట్టుకోర్రు. ఇక విడమర్చిపోవాల్సిన అవసరం కూడా లేదు. శూద్రులు ఏ కులాలు? రెడ్డిలు శూద్రులే, వెలమలు శూద్రులే, బీసీ సమాజం మొత్తం శూద్రులే. కాబట్టి మీరు కాళ్ళల్లోకి వెళ్ళి పుట్టిండ్లు అని ఏ దేవుడు చెప్పకముందే వీళ్ళే రాతలు రాసి ప్రచారం చేసిండు. మరి ఫిలాసఫికల్గా ఈ ఏదైతే వర్ణధర్మం ఉన్నదో దాని ప్రకారం కాళ్ళకెళ్ళి పుట్టినోళ్ళే మీరు గంత తోటి సోదరులను దళితులను అంటరాని వాళ్ళు అంటారంటే మీ జ్ఞానం ఏడపాడైంది? మీ జ్ఞానం ఏడపాడైంది? మీరు ఏ ఆలోచనలో ఉన్నారు? ఈ కాలంలో 2026లో చక్కగా చదువుకుంటున్న కాలంలో రాకెట్లు వేసుకొని చంద్రమండలానికి పోతున్న ఈ కాలంలో బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళని పట్టుకొని అంటరాని వాళ్ళు అంటారు. ఇక పోనీ ఈ దళితులకు ఏమైనా బుద్ధి వస్తుందా? వీళ్ళకి సత్య రాదు. వాడు ఆ దేవాలయానికి రావద్దంటే మీరు ఆ దేవాలయానికే పోతాను. ఆ దేవాలయంలో ఏమైనా బంగారం ఉన్నదా? లేకపోతే ఆ దేవాలయంలో ఉన్న దేవతే వచ్చి స్వయంగా బిడ్డ అని పలకరిస్తుందా నోరు తెరిచి? ఆ దేవాలయంలో ఉన్న దేవత మాట్లాడదు, ఇంకో దేవాలయంలో ఉన్న దేవత మాట్లాడదు. అందరు దేవాలయంలో ఉన్న దేవతలు గదే విగ్రహ రూపాలు. వాడు అద్దంటే మీరు ఆడికెందుకు పోతాను? చలో దళిత రేణుక ఎల్లమ్మ అని ఓ గుడి పెట్టుకోర్రి, దళిత రాముడు అని ఓ గుడి కట్టుకోర్రి, దళిత శివుడు అని ఓ గుడి కట్టుకోర్రి, దళిత కృష్ణుడు అని ఒక గుడి కట్టుకోర్రి, దళిత క్రీస్తు అని ఒక గుడి కట్టుకోర్రి. ఇవి రూపాంతరాలు చెందాలి, లేకపోతే ఇంకా 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 మీరు అవమానానికే గురవుతారు. వాడు పలాని గుడికాడికి రావద్దని వాడు అక్కడ తిష్టి వేసుకొని కూర్చున్నాడు. ప్రతి ఊరిలో దళితులు ఎంతమంది ఉంటారు? 30%. ఇంకో కొన్ని గ్రామాల్లో ఊరు సగం ఉంటుంది, దళితులు సగం ఉంటారు. కొన్ని గ్రామంలో 70% అన్ని కులాలు ఉంటే 20% 30% దళితులు ఉంటారు. మరి మీరు భౌతికంగా వాళ్ళతో గెలవలేరు. బాహాబాహి అని కొట్టుకొని గుళ్ళె కురుకుదామంటే ఊరంతా ఒకటి అవుతుంది, మీరు ఒకటి అవుతారు. భౌతికంగా మీరు పోరాడినా అక్కడ మీరే నష్టపోతారు, భౌతికంగా మీరే దెబ్బల పాలవుతారు, మీకే రక్తాలు వెళ్తాయి, ఇట్లా జరుగుతాయి. ఆర్థికంగా అయినా మీరు ఫైట్ చేస్తారా? ఆర్థికంగా మీ చేతులు ఏం లేవు, ఆర్థికంగా గెలవలేరు. పోనీ ఇదే భౌతికంగా గెలవలేరు, మరి ఎక్కడ గెలవాలి? రాజకీయంగా గెలవాలి. మీరు ఓట్లు అన్నీ తీసుకపోతారా? మరి రెడ్డి సార్ వచ్చింది ఎత్తా గంపల, మా బీసీలు వచ్చిందిలే, మా బీసీలు వచ్చింది. మీరు ఇంకా ఈ భావోద్వేగపూరితమైన ఆలోచనలోకి వెళ్ళి బయటపడకపోతే మిమ్మల్ని ఎవ్వడు మార్చాడు దళితులు. నేను చెప్తున్నాగా, ఇంతమంది దళిత లీడర్ బయటకు వెళ్ళింది కదా, ఎందుకు మారతలేవు? ఈరోజు పెద్దపల్లిలో ఒక గ్రామంలో మాదిగ కుటుంబాలను అసలు కనీసం ఆలయంలోకి రాకుండా మిమ్మల్ని అడ్డుకున్నారంటే ఇది ఎక్కడా? మీరు రాజకీయంగా దెబ్బ కొట్టాలి. రాజకీయంగా దెబ్బ కొడితే కానీ, రాజకీయంగా ఎదుగుతా కానీ ఇవన్నీ సిట్రైట్ అవుతాయి. చూడు, మన బీసీలు తెల్లారులైతే మన గౌడ్ అన్న, మన సాకలన్న, మన ముదిరాజు అన్న అని మనం వాళ్ళని చూడంగానే స్మైల్ ఇస్తాం. మా ఇంటికి గౌడ్ వచ్చిండ్రా, మా ఇంటికి ముదిరాజు వచ్చిండ్రా అంటారు. మరి మా ఇంటికి మాదిగా వచ్చిండు, వాళ్ళ ఇంటికి మేము పోయినా అని వీళ్ళు చెప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక భావజాలానికి కట్టబడి ఉన్నారు. మీరంతా ఎంత మాతో స్నేహం చేసినా మీరు అంటరానోళ్ళే అని ఉన్నారు. కాబట్టి ముందు దళితులలో మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి? వాడు ఏ గుడికైతే రావద్దు అన్నాడు, ఇక ఆ గుడికి పోవద్దు, ఇక గంతే. ఇప్పుడు మాట్లాడాలి హిందువులందరూ, హిందువులం బంధువులం, మన 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 మతానికి ప్రమాదం వస్తుంది అని బీజేపీ చెప్తుంది కదా, బీజేపీ లాంటి పార్టీ చెప్తుంది కదా. ఇప్పుడు ఎవరి వల్ల ప్రమాదం వస్తుంది మతానికి? మీ వల్లనే ప్రమాదం వస్తుంది. మీరు గుళ్ళు కట్టినలో ఆ గుళ్ళలోకి దళితులు వస్తామంటే రాణిస్తలేరు. ఇక వాడు ఇప్పుడు ఎక్కడికి పోవాలి? పోతే చర్చికి పోవాలి, లేకపోతే ఇంకో మతానికి పోవాలి. ఇక తప్పెవరిది ఇప్పుడు చెప్పుర్రి?
బీజేపీ నాయకులు చెప్పాలి ఇప్పుడు. తప్పెవరిది? వాడు వచ్చిన బైబుల్ అందుకో ఉరుకుతలేడు. నీ గుడికాడికి వచ్చి నీ బోనాల పండుగలో వాడు పాల్గొంటే అంటరా అన్నాడని వాడిని దూరం పెడతా అంటివి. ఇక వాడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నువ్వు అంటరా అనోడని నువ్వు నానా మాటలు అంటే నానా రకాలుగా వాడిని అవమానపరుస్తా అంటే అందరి ముందు, అన్ని కులాల ముందు, ఇక వాడు ఎందుకు వస్తాడు నీ గుడికి? నీ దేవుని దగ్గరికి ఎందుకు వస్తాడు? నీ దేవత దగ్గరికి ఎందుకు వస్తాడు వాడు? ఇక ఇన్ని అవమానాలు పడుకుంటా. ఇప్పుడు చెప్పాలి బీజేపీ వాళ్ళు, ఇప్పుడు చెప్పాలి హిందుత్వవాదులు. వచ్చినే ఉరుకుతాను బైబుల్లో అందుకొని వచ్చినే పోతాను చర్చిలకు. వాడు రూపాయి ఇస్తే వీడు పోతాడు, వీడు చూస్తాడు. వాడు రూపాయి ఇచ్చేటప్పుడు వీడు వచ్చి చూస్తాడు. లేకపోతే రైస్ బ్యాగ్ అమ్ముడు పోయి భారత మాతను విడిచిపెట్టి పరాయి మాత దగ్గరికి పోతానంటాను. పరాయి మాత దగ్గరికి పోవడానికి కారణం ఎవరు? మీరు కాదు. ఊరంతా పండగ చేసుకుంటా అంటే మాదిగోళ్ళని ఎలగొడితే వాళ్ళకి ఎంత బాధ కలగాలి? ఎవడన్నా పౌరుషవంతుడు అని ఉంటే ఎంత పెద్ద గొడవ అది? ఎవడన్నా రేషానికి పోయేటోడు ఉంటే, ఎవడైనా కోపం ఆపుకోలేనోడు ఉంటే ఇప్పుడు ఊరంతా తలగబడే ముచ్చట కాదు అది? ఊరంతా తన్నుకొని చచ్చే ముచ్చట కాదు అది? కనీసం జ్ఞానం లేదు మీకు? పెండున్నదా మీ బుర్రలల్లా? దేవత మిమ్మల్నే కన్నది అనుకుంటానులా? వాళ్ళు ఆ పిల్లలే కదా, దేవుని పిల్లలే కదా. సిగ్గుండాలి కదా అట్లా రాకుండా ఆపడానికి, సిగ్గుండాలి కదా వాళ్ళని అడ్డుకోవడానికి. వాడు అంటాడు కదా, మేము వచ్చినప్పుడే మేము పండుగ చేసుకునేటప్పుడు అది జరుపుకుంటారా, వారం రోజుల తర్వాత జరుపుకోమని పండుగ అంటాడు. పండుగ వారం రోజుల తర్వాత వస్తుంది రావులే, ఒకటే రోజు వస్తుంది పండుగ. దళితులు ఉన్న ఊర్లోకి వెళ్ళి మీరు వెళ్ళుర్రి, మిమ్మల్ని ఎవడు ఉండమంటారా? మీరు పోయి బయట ఉండుర్రి ఎక్కడన్నా, లేకపోతే వేరే ఊరికి పోర్రి. దళితుల చేత పనులు చేపించుకుంటారు. ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని దళితుల చేత తీర్చుకుంటారు. కానీ పండుగల కాడ, పెళ్ళిళ్ళ కాడ వాళ్ళు దళితులు అంటరానోళ్ళు ఈ ఫిలాసఫీ నేర్చుకున్నారు. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది ఫిలాసఫీ? ధర్మం అనే కాన్సెప్ట్ నుండి వచ్చిన ఫిలాసఫీ ఇదంతా. వీళ్ళు చెప్తారు కదా బీజేపీ వాళ్ళు, ధర్మం, దేశం. మరి దేశంలో ఉన్న హిందువులంతా సమానం అన్నప్పుడు ఎల్లమ్మ పండుగ జరుగుతా అంటే ఎల్లమ్మ కాడికి మాదిగోళ్ళు బోనాలు ఎత్తుకొని వస్తే మరి ఈ మాదిగోళ్ళు హిందువులు ఎందుకు కాలేకపోయిన్లు? ఈ మాదిగోళ్ళు అదే ధర్మంలో ఉంటామని చెప్తే ఎందుకు స్వీకరిస్తలేరు? ఖచ్చితంగా దీన్ని నిర్మూలించవలసిందే. ఈ పద్ధతిని నిర్మూలించవలసిందే. దాన్ని ఎట్లా నిర్మూలించాలి? ఇక వాడు వద్దన గుడికి నువ్వు చచ్చిన పోవద్దిగా, వాడు వచ్చి 2 కాళ్ళ మీద పడ్డ కూడా పోవద్దిగా. లేదా దళిత రేణుకే ఎల్లమ్మ గుడి అని కట్టుకోరు, దళిత రామాలయాలని కట్టుకోరు. ఇక ఎవడు అటు మొఖాన్ని వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు, ఉలిక్కి పడతాడు. ఇదేంటి దళిత రాముడు అంటాడు వీడు అని. ఎస్, దళిత రాముడు అనే అంటాం, మా దళిత శివుడు అనే మొక్కుకుంటాం, మా దళిత వెంకటేశ్వర స్వామి అని కట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి దగ్గర రానితలేరు కదా, దళిత క్రైస్తవులనే అనుకుంటాం. ఇప్పుడు ఎప్పుడుగా ఇప్పుడు హిందువులలోనే రేణుకెళ్ళమ్మ గుడికి రాకపోతే దళిత హిందువులు అని అంటాను కదా, మరి దళిత క్రైస్తవులు కూడా ఉంటారు కదా. సిగ్గుండాలే ఈ టైంలో ఇంకా ఎస్సీలను పట్టుకొని బీసీలే అంటరాని వాళ్ళన అని గుడిలోకి రానియకుండా అడ్డుకుంటానంటే సిగ్గుండాలి. అట్లా అడ్డుకున్న బీసీలకు కనీసం సిగ్గుండాలి. చదువు ఉండదు, శాస్త్రం ఉండదు. ఇట్లోటి నేర్చిండ్లు, వాడిని వీని చూసి బయట వాళ్ళని చూసి నేర్చిండ్లు. మేము ఎక్కువ వాళ్ళం. ఏడెక్కువ వాళ్ళు మీరు, ఏడెక్కువ వాళ్ళు మీరు, ఎక్కడ ఎక్కువ వాళ్ళు?